చట్టాలని టచ్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది. అది మానేసి దాని చుట్టూ కథలల్లుకునే దరిద్రపు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలను నెత్తినేసుకునేటటువంటి మీడియా ఉంటే ఇక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇవాళ నువ్వు వెళ్ళు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది వాళ్ళ దగ్గరికి నువ్వు పోకుండా, వాళ్ళ పక్షాన నిలబడకుండా, పేదవాడి పక్షాన పోరాడకుండా ఎవరి పక్షాన మాట్లాడతావు నువ్వు? దాంట్లో రాజకీయం ఎందుకు నీకు? దాంట్లో అదేదో రాజకీయ పరంగా జగనో చంద్రబాబు వాళ్ళిద్దరు చూసుకుంటారు పాలసీల పరంగా, కానీ ప్రజలకి నేరుగా రీచ్ అయ్యేటటువంటి ఫార్ములా కదా అమ్మ ఒడైనా, విద్యా దీవెనైనా, లేకపోతే ఆరోగ్యశ్రీ అయినా. ఇట్లాంటి వాటిట్లో మీడియాకి సామాజిక బాధ్యత లేకపోతే ఎట్లాగా? ఇక్కడ సామాజిక బాధ్యత లేని రాజకీయ పార్టీల యొక్క కరపత్రికల కంటే దారుణంగా దిగజారిపోయి రాసుకోవడం ఎందుకు? ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ సార్ వాస్తవానికి లండన్లో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆయన వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చేసింది, డేట్ కూడా ఖరారైంది. అన్ని తెలుసు కూడా ఆయన తేదీ ప్రకటించి మళ్ళీ దాన్ని వాయిదా వేయడం ఇవాళ కాదు, అది ప్రకటించింది లాస్ట్ ట్రిప్పే ప్రకటించారు. లాస్ట్ ట్రిప్ వాయిదా అప్పుడే 5వ తారీఖు అని ప్రకటించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వాయిదా వేశారు. వాస్తవంగా ఏంటంటే పోరాడే తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సన్నగిల్లిపోయింది. అసలు వీళ్ళు మొదటి నుంచి ప్రతిపక్షానికి పనికిరారు, అధికార పక్షానికి పనికిరారు.